ఆదివారం నాడు ఖాళీ కడుపుతో రావడం నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది ఆదివారం నాడు పెళ్లికి పోతారు. ఆదివారం నాడు పెళ్లికి పోతే ఆ పెళ్లి పెటాకులే. ఇంకొంతమంది ఆదివారం నాడు పత్తులకు పోతారు, నాట్లకు పోతారు, కలుపుతే పోతారు. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం. ఆదివారం నాడు 10,000 రూపాయలు ఇస్తాను. ఎక్కడికి నేను ఎక్కువ కర్నూలు దగ్గర గద్వాలని ఊరికి వెళ్తా. ఆమె పేరు లక్ష్మమ్మ. శుక్రవారం శనివారం ఆదివారం మీటింగ్ పెట్టుకుర్రు. ఆదివారం మధ్యాహ్నం గిట్నే చర్చిలో మాట్లాడుతున్నా, పాటలు పాడుతున్నా. చర్చి ఎగ్గొట్టి పత్తి ఎర్రపోయింది. చర్చి వెనక మళ్ళీ 2 కిలోమీటర్ల దూరంలో పత్తి చేను ఉంది. చర్చి ఎగ్గొట్టి పత్తి ఎర్రపోయింది. నిన్న టేర్రే పత్తి మిలిగిందేమో, నిన్న టేర్రే పత్తి బస్తలు ఎత్తుతుంటే నల్లతేలు గరిచిందంట, కప్పంత ఉందంట. చేయికి తడిగుడ్డ చుట్టుకొని గజ 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 వణుక్కుంటూ నా దగ్గర చర్చిలో కురుకొచ్చింది. సాయిలన్నా నల్లతేలు గరిచిందన్నా, కప్పంతుందన్నా, సల చెమటలో నేనన్నా. ఆదివారం నాడు పత్తి ఎర్రపోతే తేలు గరపోతే ఏం గరుస్తుంది? జాగ్రత్త. మా చర్చిలో ఒక బాబు ఆదివారం నాడు చర్చి మానేసి పెయింటింగ్ రుద్దనికి పోయిండు. పెయింటింగ్ రుద్దనికి పోతే 4 పిచ్చుకుక్కలు ఎంటబడ్డాయి. తొడలు పీక్ పెట్టినాయి. 4 పిచ్చుకుక్కలు ఆదివారం నాడు పిచ్చుకుక్కలు ఎంటబడి తొడలు మొత్తం పీక్ పెట్టినాయి. మళ్ళీ ఆదివారం ఈ కాలుకో పట్టేసుకొని 2 గంటల సంకళ్ళ కట్టెలు పెట్టుకొని దెక్కు ఇట్లా. జాగ్రత్త. ఆదివారం నాడు సంపాదన మంచిది కాదు. ఒక మాటతో చెప్పాలంటే, నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. శిష్యులు ప్రభును మాట అడుగుతాడు, ప్రభా మా నాయన చచ్చిపోయింది పాతి పెట్టుకొని వస్తుంటాడు. యేసు ప్రభు ఏమన్నాడు? సచినోని పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను అక్క నీ ఇంట్లో శవమున్నా ఆదివారం ఆరాధన మానొద్దు. నాకు ఒక పాపక బాబు. మా బాబు పేరు పాలి అంచో, మా పాప పేరు కీర్తన, మా పేరు శీలత. ముగ్గురిని వరుస పండ కుషునుడు మాట చెప్పిన, కొడుక పాలి అంచో, కీర్తన, శీలత. ఒరే కొడక పాలి అంచో, ఒరే కొడక పుట్టుకొని నేను ఆదివారం నాడు దస్తే నన్ను ఇంట్లో వేసి తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆరాధన మొత్తం అయిపోయాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల దుట్టి నన్ను అక్కడ వారేరే కొడక, నేను చచ్చి నన్ను చర్చికి పోకుండా ఉండొద్దురా అని నా పిల్లలకి చెప్పి పెట్టుకున్నా. నీ సాక్ష్యం అట్లుందా? వినండి.